నాడు షరీఫ్ నేడు మోషన్ రాజు. నాడు వైసీపీ అధికారంలో ఉండగా షరీఫ్, ఇప్పుడు కూటమి అధికారంలో ఉన్నప్పుడు మోషన్ రాజు. ఇద్దరిది ఒకటే తరహా ప్రయాణమా? బాధ్యతలు నిర్వర్తించడంలో ఇద్దరివి ఒకటే తరహా సవాళ్ళ? పదవి ఇచ్చిన పార్టీ ప్రతిపక్షం, అధికారంలో మరో పక్షం. ఒకరినంటే మరొకరికి కోపం. మరి ఇలాంటి పరిస్థితుల్లో మండలి చైర్మన్ ముందున్న దారి ఏది? ఏపీలో 2 పర్యాయాలు ఏకపక్ష తీర్పులే వచ్చాయి. 2019లో 151 సీట్లతో వైసీపీ, 2024లో 164 సీట్లతో కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. అప్పటి వైసీపీకైనా ఇప్పటి ఎన్డీఏ కూటమికైనా రాష్ట్రంలో ఎదురులేదు. కానీ శాసనమండలిలో మాత్రం పరిస్థితి భిన్నం. శాసనమండలిలో మాత్రం అధికార పార్టీ ఆలోచనలు పెద్దగా పారడం లేదు. దీనికి 2 ప్రధాన కారణాలు. అందులో ఒకటి సంఖ్యాబలం కాగా, మరొక కారణం మండలి చైర్మన్. ఒకసారి తిరస్కరించిన తర్వాత దాని మీద మీరు మళ్ళీ అడగడం అనేది మంచిది కాదు. ప్రస్తుతం శాసనమండలి చైర్మన్ గా ఉన్న కొయ్యే మోషన్ రాజు వైసీపీ నుంచి శాసనమండలికి ఎన్నికయ్యారు. అయితే సభలో వైసీపీకి బలం ఉన్నా టీడీపీ కూటమి చేతిలో అధికారం ఉండడంతో పలు విషయాల్లో ఆయన తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నట్లు పొలిటికల్ సర్కిల్లో టాక్. తమ పాచికలు పారడం లేదంటూ ఇరుపక్షాలు ఆయనపై కస్సుబుస్సుమని అంటున్నాయట. పథకంలో ఏం జరిగింది అనేటువంటిది స్పష్టంగా తమ వాయిదా తీర్మానాలు తిరస్కరించడంతో పాటు చర్చ సందర్భంగా ఇస్తోన్న టైం, నడుచుకుంటోన్న తీరు సరిగా లేదంటూ వైసీపీ ఆరోపిస్తోందట. ఇటు అధికార పక్షం కూడా చైర్మన్ తీరుపై కొంత అసంతృప్తి కనబరుస్తోందట. దీనికి అనేక కారణాలు ఉన్నాయని కూటమి నేతలు చెప్పుకుంటున్నారు. ముఖ్యంగా 6 ఎమ్మెల్సీలు పదవులకు రాజీనామా చేయగా చైర్మన్ వాటిని ఆమోదించడం లేదు. ఈ రాజీనామాలను ఆమోదిస్తే ప్రస్తుత బలాబలాల ప్రకారం ఆ స్థానాల ఎమ్మెల్సీలు టీడీపీ ఖాతాలో చేరుతాయి. దీంతో వ్యూహాత్మకంగా చైర్మన్ మోషన్ రాజు వ్యవహరిస్తూ తన విధేయత చాటుకుంటున్నట్లుగా ప్రచారం సాగుతోంది. అంతకుముందు వైసీపీకి కూడా శాసనమండలిలో ఎదురు దెబ్బలు తప్పలేదు. అప్పట్లో జగన్ చేసిన 3 రాజధానుల ప్రతిపాదనకు అసెంబ్లీలో సునాయాసంగా ఆమోదముద్ర పడింది. కానీ శాసనమండలిలో చిక్కులెదురయ్యాయి. శాసనమండలిలో నాటి చైర్మన్ షరీఫ్ అహ్మద్ బ్రేకులు వేశారు. జగన్ ప్రభుత్వం ప్రతిపాదించిన 3 రాజధానుల బిల్లు శాసనమండలిలో చర్చించినప్పుడు సెలెక్ట్ కమిటీకి పంపాలనే నిర్ణయం వివాదాస్పదమైంది. దీనిని అధికార పక్షం వ్యతిరేకించి శాసనమండలి రద్దు చేసే ప్రయత్నం కూడా చేసింది. అయితే చైర్మన్ ప్రకటనను టీడీపీ వర్గీయులు స్వాగతించారు. అమరావతి ప్రాంతవాసులు షరీఫ్ చిత్రానికి పాలాభిషేకం చేశారు. ఆ సమయంలో వైసీపీ నుంచి ఎన్ని ఒత్తిళ్లొచ్చినా లెక్క చేయకుండా ఆయన పనిచేయడం వల్ల రాజధాని వికేంద్రీకరణ నిలిచిపోయిందనే ప్రచారం కూడా ఉంది. వైసీపీ నేతలు మాత్రం షరీఫ్ తీరును నిరసిస్తూ సభలో ధర్నాలు, నిరసనలు చేశారు. షరీఫ్ తర్వాత మండలి చైర్మన్ గా వైసీపీ ఎమ్మెల్సీ కొయ్యే మోషన్ రాజును జగన్ ఎంపిక చేశారు. మన మనిషి మన మాట వింటారని వైసీపీ నేతలు భావించారు. అయితే 2024లో వైసీపీ ఘోర పరాజయం తర్వాత ఆ పార్టీ పరిస్థితి ఇప్పుడు మండలిలో దారుణంగా తయారైంది. వైసీపీ సభ్యులిచ్చిన వాయిదా తీర్మానాలను చైర్మన్ మోషన్ రాజు పదే పదే తిరస్కరిస్తున్నారు. దీంతో చైర్మన్ స్థానాన్ని వైసీపీ నేతలు పదే పదే ముట్టడిస్తున్నారు. సభలో తమకు తగినంత సమయం కూడా ఇవ్వలేదంటూ మోషన్ రాజుపై వైసీపీ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అటు కూటమి కూడా కొంత అసహనంతో ఉంది. లేటెస్ట్ గా జరిగిన సమావేశాల్లోనూ 2 పక్షాల నుంచి కొంత అసహనం వ్యక్తమైన సందర్భాలు ఉన్నాయి. మీరందరూ సభ ఏకగ్రీవం తీర్మానం చేస్తే చేస్తానే ఉంది, నాకేం అభ్యంతరం లేదు. కాదు శారద గారు, వాళ్ళు మీరు కలిపి చెప్తే చేసేస్తాను, ఇబ్బంది లేదు. లడ్డూపై చర్చ సందర్భంగా జరిగిన సరదా సంభాషణలో కీలక వ్యాఖ్యలు చేశారు మండలి చైర్మన్ మోషన్ రాజు. మొత్తంగా అప్పుడు షరీఫ్, ఇప్పుడు మోషన్ రాజుపై సర్వత్రా చర్చ నడుస్తోంది.